ప్రశాంతమైన వాతావరణంలో లగ్జరీ లైఫ్ కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ మైరా విల్లాస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బొల్లారంలో ఉంది. సో ఇది నేను మాటలో చెప్పడం కాదు, ఒకసారి మనం డీటెయిల్డ్గా చూసేద్దాం. బ్యూటిఫుల్ విల్లాని కల్లారా వచ్చేసేయండి. ఇప్పుడు మనం చూడబోతున్న మోడల్ ఫ్లాట్ విల్లాకైతే నేను తీసుకొచ్చేసాను మిమ్మల్ని. వెల్కమ్. వావ్, రీసౌండ్ వస్తుంది మాధురి. సో ఒకసారి ఇలా వెళ్దాం రండి. ఇటు సైడ్ అంతా కూడా మనకి కిచెన్ సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కిచెన్ ఏరియా, సో మనకి కావాల్సినట్టుగా మనకి నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కిచెన్, దీనికి ఆపోజిట్లో మనకి స్టోర్ రూమ్ అది కూడా ఉంది. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇచ్చేసారు, మనకు కావాలంటే మనం పెట్టించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే చక్కగా స్లైడ్ ఓపెన్ చేసుకుని మనం బయటకు వెళ్ళచ్చు. సిట్అవుట్ ఏరియా చాలా బాగుంటుంది, మంచి వెంటిలేషన్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అండ్ రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట బెడ్రూమ్. అండ్ దీని పక్కనే ఒక చక్కటి బాల్కనీ కూడా ఉందండి, చాలా బాగుంది. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్కి మనకి 2 బాల్కనీస్ ఇచ్చారు. సో ముందైతే బెడ్రూమ్ చూద్దాం. వెరీ స్పేషియస్. వావ్, ఇంత స్పేషియస్గా ఉంది కదా. సో ఇది వచ్చేసరికి మనకి 3500 SFTలో వస్తుంది అనమాట. చాలా బాగుంది, వెరీ స్పేషియస్. అటాచ్డ్ బాత్ వస్తుంది. అండ్ ఇక్కడ 2 సైడ్స్ అండి, ఇటు కూడా మనకి సూపర్ వెంటిలేషన్ రావడానికి మనకి విండోస్ కూడా ఇచ్చారు. అండ్ ఒక్కసారి ఇటు సైడ్ నుంచి, ఈ విండో నుంచి అయితే మనకి పక్క వాళ్ళది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మాత్రం మనకి వ్యూ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు చూడొచ్చు. సో బెడ్రూమ్ నుంచి రాగానే ఇది మనకి ఇంకొక హాల్ అనమాట. ఇక్కడ దేవుడు సెటప్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా మనకి దేవుడు రూమ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ పక్కనే మనకు వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనం 1, 2, 3 థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇది. సో ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి 2 సైడ్స్ కూడా వస్తాయండి. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 సైడ్స్ కూడా మనకి విండోస్ ఇచ్చారు. అండ్ ఈ పక్కనే మనకి వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. అంటే ఇంత స్పేషియస్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలా కావాలో, మన అవసరాలు ఏంటో దానికి తగ్గట్టుగా మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. వ్యూ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇదంతా కూడా మనకి బ్యూటిఫుల్ బాల్కనీ. చక్కగా మనం డిజైన్ చేసుకున్నామంటే గనక ఎంత బాగుంటుందో, చాలా స్పేషియస్గా ఉంది. సో మామూలుగా ఏంటి మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ని కూడా ఒక రూమ్ చేసేస్తారు, 5 BHK కింద చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇండిస్లో అలా కాదు, ఎక్కువగా ఏంటంటే మనకి స్పేషియస్, గ్రీనరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం పై ఫ్లోర్కి వెళ్దాం అనమాట. సో ఇక్కడ పైకి వచ్చేసరికి ఏంటంటే కాస్త మనకి ఒక ప్రైవేట్ స్పేస్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు. అంటే కావాలంటే మనకు ఆప్షనల్, మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవడమే కదా. కావాలంటే బెడ్రూమ్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ బార్ సెటప్ కింద కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక థియేటర్ రూమ్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. థియేటర్ రూమ్కి అయితే ఎటువంటి పార్టీషన్స్ అవసరం లేదు. సో చాలా చక్కగా విశాలంగా అనిపిస్తుంది కాబట్టి ఆ థియేటర్ ఫీల్ని మనం ఇంట్లోనే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బయట మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ఓపెన్ లాన్ అనమాట, ఫుల్ గ్రీనరీ వేసేసి. అండ్ చక్కగా ఉయ్యాల అండ్ బుద్ధుడు బొమ్మ ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఇక బయటకు వెళ్దాం మనం. వావ్, ఎంత బాగుందో. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది కదా, మనకి నచ్చినట్టుగా మనం ఎలా చేసుకోవచ్చు. మొత్తం గ్రీనరీ వేసేసుకుని చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అండి. అండ్ ఎంత బాగుందంటే ఒక్కసారి మనం అలాగా చుట్టూ చూసామంటే ఎటు చూసినా పచ్చదనమే. సో చాలా అంటే అదృష్టం నిజంగా అండి ఇలాంటి ప్లేస్లో మనం ఉండాలి అంటే చాలామంది ఫామ్ హౌసెస్ ఇవన్నీ ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటారు వీకెండ్స్లో. సో అలాంటిది కంప్లీట్గా మనం ఫామ్ హౌస్ లాంటి ప్లేస్లోనే ఉన్న ఫీల్ అన్నది మనకు కలుగుతుంది అనమాట. ప్రతిరోజు కూడా అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. పొల్యూషన్ ఫ్రీ అండ్ ప్రశాంతతకి దగ్గరగా నేచర్ అమ్మ ఒడిలో ఉన్నట్టుగా అనిపించే ఈ మైరా లగ్జరీ విల్లాస్లో మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోవాలంటే ప్రైస్ ఎంతో తెలియాలి కదా. ఎస్, మరి ఈ విల్లాస్ ప్రైస్ వచ్చేసి మనకి 4 BHK లగ్జరీ విల్లాస్ ప్రైస్ వచ్చి 3.6 crores చెప్తున్నారు. మీకు దీనికి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా నెంబర్ కనిపిస్తుంది కాబట్టి సో చక్కగా చూడండి. అండ్ అలానే వచ్చి ఈ విల్లా హౌస్ని మీరు కల్లారా చూడాలనుకున్నా కూడా సో చక్కగా మీరు చూసి ఆ తర్వాత ఫైనల్ డెసిషన్కి వచ్చేసేయండి. సో మీరందరూ కూడా మీకు నచ్చిన సొంత ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.